ఇతడేమో రోడ్ల మీద కనిపిస్తే చాలు చంపేస్తాడు. ఇతడేమో సైనైడ్ ఇచ్చి మరీ చంపుతాడు లాడ్జికి తీసుకెళ్ళి. ఇంకా ఇతడేమో ఆటోలో చంపేసి లాడ్జికెళ్ళి గూడా నిద్రపోయి మళ్ళీ వచ్చి హత్య చేస్తాడు. సో, ఇలా ముగ్గురు గురించి చెప్తే మీకు నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా దుర్మార్గులనిపిస్తుంది మీకు. ఈ వీడియో మొత్తం చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీళ్ళ ముగ్గురు గురించి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే ఫస్ట్ రమణ్ రాఘవ్ గురించి తెలుసుకోవాలి. ఇది యాక్చువల్లీ జరిగింది ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. సో, ముంబైలో రాత్రుళ్ళు నిద్రపోవాలంటే రోడ్ల మీద చాలామంది భయపడేవాళ్ళు. ఎందుకంటే రోడ్ల మీద పడుకునేవాళ్ళు పొద్దున్నే లేసేటరికి కొంతమందికి తలలుండేవి కాదు. అంటే ఒక పెద్ద రాయి లాంటిది తీసుకొని లేదా ఒక సుత్తి తీసుకొని ఆ తలల మీద కొట్టి చంపేవాడు. సో, ఇది ఒక ప్యాటర్న్‌గా ఎక్కువ జరుగుతూ వచ్చి ఉండేది. సో, అలా కొద్ది రోజులు జరుగుతూ ఉన్న తర్వాత ముంబై పోలీసులు ఒకటి అర్థమైంది. మీరు అలర్ట్‌గా ఉండండి. ఎవరో ఒక మనిషి చంపుతున్నాడు అని. కానీ ఇక్కడ ఈ రమణ్ రాఘవ్ అనే వ్యక్తి ఎలాంటి వాళ్ళని చంపేవాడో తెలుసా? ఈ డబ్బు లేని వాళ్ళని, పేదవాళ్ళని, రోడ్ల మీద పనుకొని నిద్రపోయే వాళ్ళని. సో, ఇలాంటి వాళ్ళే ఇతనికి టార్గెట్. ఒకరోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు. వీళ్ళెక్కడ పనుకుంటారు? ఏం చేస్తారు? ఏ టయానికి పనుకుంటారు? ఏ టయానికి లేస్తారు? సో, ఏ టైంలో వాళ్ళు ఎక్కువగా డీప్ స్లీప్‌లోకెళ్తారు అని చెప్పి. సో, ఈ టైం బాగా గమనించిన అతను ఏం చేస్తాడంటే, ఇంగ ఇదే పర్ఫెక్ట్ టైం అనుకోని ఎవ్వరూ లేని సందులో ముందు వెనక చూసుకొని డైరెక్ట్‌గా అతని దగ్గరున్న గొడ్డలి తీసుకొని లేదా రాయి తీసుకొని తల మీద వేస్తాడు. బాడీలో ఇంకెక్కడ టచ్ కూడా చేయడు. ఓన్లీ తల మీద మాత్రమే వేస్తాడు. ఈ విధంగా వేయడం వలన ముంబైలో 1980లో దాదాపుగా 34 మంది చనిపోయారు తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు. అసలు ముంబైలో ఒకప్పుడు నైట్ టైమ్స్ మర్డర్స్ జరుగుతున్నాయంటే పోలీసులే భయపడేవాళ్ళు. ఎక్కడ పోలీసులు కూడా ఆ విధంగా చంపుతాడు అని చెప్పి. చివరికి ఏమైందంటే ఈ ప్యాటర్న్ బాగా అర్థం చేసుకున్నారు పోలీసులు. సో, ఇతను చంపే విధానాన్ని అర్థం చేసుకొని ఎలాగైనా ఇతన్ని పట్టుకోవాలని చెప్పి తర్వాత 37వ మర్డర్ చేసే టైంలో అతను రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. అతను దొరికిన తర్వాత జరిగిన విషయం ఏందంటే, అతను మానసికంగా చాలా దెబ్బతిన్న వ్యక్తి అంట. అంటే అదొక చంపితే తనకొచ్చే ఒక ఆనందం మాత్రమే తను పొందాలనుకుంటాడు. సో, ఆ విధంగా మానసిక వ్యాధున్న వ్యక్తి అని అర్థమైంది. తర్వాత ఇతన్ని మానసికంగా ఉన్నాడు కాబట్టి, సో, అతను చేసిన హత్యలన్నీ పక్కన పెడితే కోర్ట్‌కి తీసుకెళ్లారు, జైలుకెళ్లారు. కొద్ది రోజుల తర్వాత అయితే తను చనిపోవడం జరిగింది. సో, ఇంత శాడిజం జరిగిందంటే 1980లో ముంబైలో చాలా ఘోరమైతే ఇది. సో, ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అదే సైనైడ్ మోహన్. అసలు ఈ మోహన్‌కి ఈ సైనైడ్ అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ప్రతి అమ్మాయికి సైనైడ్ ఇచ్చి మరి చంపుతాడు. సో, అది ఎలా ఇస్తాడంటే, ఈ మోహన్ అనే వ్యక్తి చాలా బాగా ప్రతి ఒక్కరిని అంటే ఒక 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైతే యువతులుంటారో వాళ్ళని లవ్ చేసేవాడు. ప్రతి ఒక్కరిని ఎయిదర్ లవ్ చేయకపోతే ఫ్రెండ్‌షిప్, ఫ్రెండ్‌షిప్ చేయకపోతే లవ్. ఏదో ఒక పేరుతో వాళ్ళతో ప్రేమాయణం సాగించేవాడు. అలా కొద్ది రోజులు ఒక అమ్మాయితో సాగించేవాడు. ఒక అమ్మాయికి తెలియకుండా ఇంకొక అమ్మాయితో ప్రేమాయణం సాగించేవాడు. సో, ఈ విధంగా వస్తున్న టైంలో అతనేం చేశాడంటే చాలామందిని లవ్ చేస్తున్నానని చెప్పి లాడ్జ్‌కి తీసుకెళ్ళి, ఆ లాడ్జ్‌లో ఆ అమ్మాయితో గడిపిన క్షణాలన్నీ పక్కన పెట్టేసి, ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ కాకుండా ఉండాలంటే నువ్వు ఈ టాబ్లెట్ ఏసుకోవాలని చెప్పేవాడు. సో, ఆ అమ్మాయిలు నిజంగా అది నమ్మేసి ఆ టాబ్లెట్ తినేవాళ్ళు. కానీ తినిన తర్వాత తెలిసింది అది ఒక సైనైడ్ అని చెప్పి. సో, అలా చనిపోయేవాళ్ళు. అలా లాడ్జ్‌లో తను పెట్టేసి, అక్కడ చనిపోయిన వాళ్ళని అక్కడ వదిలేసి తను ఎళ్ళిపోయేవాడు. అంటే ఎవరికీ అనుమానం రాకుండా ఈ పని చేసేవాళ్ళు. సో, స్టార్టింగ్‌లో ఏమనుకున్నారంటే, ఇక్కడ లాడ్జ్‌లు చాలా ఉన్నాయి గదా! ఒక్కొక్కరు సూసైడ్ చేసుకోవడానికి లాడ్జ్‌లకొస్తారేమో అనుకునేవాళ్ళు. సో, ఈ విధంగా ఒక 20-23 మర్డర్‌లు ఎగ్జాక్ట్‌గా జరిగిన తర్వాత పోలీసులకి ఇదే ప్యాటర్న్ అర్థమైపోయింది. సో, అప్పుడు అర్థమైంది ఈ యొక్క మోహన్ గురించి. సో, వీళ్ళు ప్రతి ఒక్కరు సైనైడ్ ద్వారా చనిపోయారు అని చెప్పి. కానీ విషయానికొస్తే ఇతనికి అమ్మాయిల మీద ఎక్కువ ద్వేషం. వాళ్ళని చంపేయాలి. వాళ్ళు బ్రతకూడదు. ఈ భూమి మీద ఇలాంటి అమ్మాయిల్ని ఇలానే చంపాలని ఒక మైండ్ సెట్ అంటే మెంటాలిటీ కలిగి ఉన్న వ్యక్తి ఈ సైనైడ్ మోహన్. అందుకే అతనికి ఆ సైనైడ్ అనే పేరు గూడా వచ్చింది. ఎట్టకేలకు దొరికాడు అండ్ పోలీసులు చంపారని జెప్పారు. కానీ నిజం ఏంటంటే అతను జైలుకైతే వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో ఎవరికైతే తెలీదు. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మూడో వ్యక్తి. సో, ఈ మూడో వ్యక్తి గురించి జెప్తే నిజంగా మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం. సో, ఆటోలో ఎళ్ళేవాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. ఆటో నడిపేవాళ్ళు 100కి 90% చాలా మంచి వాళ్ళే ఉంటారు. సో, ఎవరో 10% ఎందుకు అలాంటి వాళ్ళు ఉంటారంటే కొంతమంది సైకోలుంటారు గదా! ఇక్కడ
ఈ యొక్క ఆటో శంకర్ ఏం చేసేవాడంటే కొంతమందిని బాగా నమ్మించేవాడు. కాలేజీ వాళ్ళని ఎక్కువగా నమ్మించేవాడు. సో, అలా నమ్మించి వాళ్ళ దగ్గర బంగారం తీసుకోవడము, అండ్ వాళ్ళని మానభంగం చేయడము, వాళ్ళని బెదిరించడము, కాల్స్ చేయడము ఇవన్నీ ఎక్కువ చేసేవాడు చెన్నైలో. సో, ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల తనకేంటంటే చంపాలని ఒక కోరిక కూడా పుట్టేది. కొంతమంది తనని ఎదిరిస్తే వీళ్ళని ఎలాగైనా చంపేయాలని చెప్పి. సో, తన ఆటోలో ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడము, వాళ్ళెక్కడ దిగారు, ఎక్కడెక్కుతున్నారు, వాళ్ళ నెక్స్ట్ పనేంటి, వాళ్ళు డే బై డే ఏం చేస్తుంటారు, ఇవన్నీ బాగా గమనించేవాడు అమ్మాయిల గురించి. ఈ విధంగా గమనించిన తర్వాత ఒక్కొక్కరిని ఏం చేసేవాడంటే ఆటో ఎక్కించుకొని దూరంగా అడవిలోకి తీసుకెళ్ళి మానభంగం చేసి, వాళ్ళ దగ్గరున్న గోల్డంతా తీసుకొని అక్కడే చంపేసి ఎవరికీ తెలియకుండా వచ్చేవాడు. ఈ విధంగా పోలీసులకు డౌటొచ్చిన తర్వాత ఈ యొక్క ఆటో మీద కన్ఫర్మ్‌గా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ చూసి డౌటొచ్చి తనను ఫాలో చేయడం జరిగింది. సో, తను కూడా దాదాపుగా ఒక 20 మంది పైనే ఎక్కువ మందిగా హత్యలైతే చేయడం జరిగింది. అది ఘోరంగా, ఘోరాతి ఘోరంగా అయితే చేయడం జరిగింది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ముగ్గురు సీరియల్ కిల్లర్సు బయట ఫారెన్‌లో కాదు జరిగింది. ఇది ఇండియాలోనే జరిగింది. కానీ ఇందులో ముంబైలో జరిగింది మాత్రం చాలా దారుణంగా చెప్పారు. ఎందుకంటే ముంబైని భయపడిచ్చేసాడు ఈ రమణ్ రాఘవన్ అనే అతను. సో, ఈ సైనైడ్ మోహన్ అంతే, ఈ ఆటో శంకర్ అంతే. వీళ్ళ ముగ్గురు ఇండియాలో చాలా ఫేమస్ సీరియల్ కిల్లర్స్. ఎందుకంటే వీళ్ళు దాదాపుగా అతనేమో ముంబైలో 40, తర్వాత సైనైడ్ మోహన్ ఏమో దాదాపుగా ఒక 30+ చంపినాడు. తర్వాత ఈ ఆటో శంకర్ ఏమో దాదాపుగా ఒక 20 పైనే చంపింటారు. సో, వీళ్ళ మోటో ఒక సైకో ఇంతమందిని చంపాడో లెక్కేసుకుంటే మనకే భయం పుడుతుంది. ఓహ్! వీళ్ళకసలు మానవత్వం లేదా? ఇంతమందిని చంపుతారా అని జెప్పి. సో, గైస్ ఈ వీడియో చూసిన తర్వాత ఈళ్ళ ముగ్గురిలో గురించి మీకు ముందుగానే ఎవరన్నా తెలిసునుంటే, అంటే ఈ ఆర్టికల్ చదివినా గాని, సో, ఏ సీరియల్ కిల్లర్ గురించైనా తెలిసునుంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మీరు లైక్ చేసి, ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్.